ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లతా టైలరింగ్ వరల్డ్. ఈరోజు నేను ఇంట్లో ఉన్న క్లాతులతో పిల్లో కవర్ స్టిచ్ చేస్తున్నాను. ఇది మా అమ్మాయి పాత టాప్ అండి. దీన్ని కట్ చేసి పిల్లో కవర్లా స్టిచ్ చేస్తాను. నేను పాత పిల్లోని మెజర్మెంట్స్ తీసుకున్నాను. పొడవు వచ్చేసి 24 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 17 ఇంచెస్. అలా మెజర్మెంట్స్ తీసుకున్న ప్రకారం కట్ చేసుకుంటున్నాను. వీటికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. కటింగ్ స్టిచ్చింగ్ ఏమి ఉండదు కదా, ఓన్లీ మెజర్మెంట్స్ తీసుకుని ఇలా పిల్లో కవర్ ఈజీగా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. నేను థ్రెడ్స్ పెడదాం అనుకుంటున్నా అండి. ఇప్పుడు 3 సైడ్స్ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. వేస్ట్ క్లాత్లే కదా అని పడేయకండి, ఏదో ఒక ఐడియా చేసి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా బయట డబ్బులు పెట్టి కొనే బదులు మన ఇంట్లో ఉన్న క్లాత్లతో చేసుకుంటే మనకు మనీ కూడా సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు డబుల్ స్టిచెస్ వేసుకుంటూ రావాలి. డబుల్ స్టిచెస్ వేస్తేనే మనకు పిల్లో చిరగకుండా ఉంటుందండి. డబల్ స్టిచెస్ అయిపోయిన తర్వాత పిల్లో కవర్ని రివర్స్ తీసుకోండి. ఇప్పుడు ఎడ్జెస్ దగ్గర సమానంగా అనుకోవాలి. మనం పిల్లో కవర్ని డిఫరెంట్ స్టైల్లో స్టిచ్ చేసుకోవచ్చండి. బటన్స్ పెట్టుకోవచ్చు, థ్రెడ్స్ పెట్టుకోవచ్చు. నేనైతే ఈ థ్రెడ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. 4 థ్రెడ్స్ తీసుకున్నాను. థ్రెడ్స్ కుట్టేటప్పుడు ఇలా రఫ్ చేసుకోవాలి, స్టిఫ్గా ఉంటుంది. అంతేనండి, ఈజీగా పిల్లో కవర్ ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. రెండో లేయర్కి కూడా ఇలా థ్రెడ్ సమానంగా చూసి స్టిచ్ చేసుకోవాలండి. ఇంకోవైపు కూడా సేమ్ అదే ప్లేస్లో చూసుకొని స్టిచెస్ వేసుకోవాలి. అంతేనండి, పిల్లో కవర్ స్టిచ్చింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.